ఏపీ విషయానికి వస్తే ఏపీలో ప్రస్తుత పరిస్థితులు కూటమి పాలనపై మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు. ఆల్ దీస్ ఆర్ పెయింటింగ్స్. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు. అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో జిఎస్టిపిలో ఫిజికల్ డెఫిసిట్ కాంపోనెంట్ అంటే జిఎస్టిపిలో తీసుకొచ్చిన అప్పుల శాతం ఏకంగా 5.08%. మా హయాం చూస్తే, మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు చూస్తే కూడా జిఎస్టిపిలో ఫిజికల్ డెఫిసిట్ అంటే జిఎస్టిపిలో అప్పులకు సంబంధించిన పర్సంటేజ్ ఎంత అంటే సగటున 4.11%. ఇంకా మా హయాంలో కోవిడ్ ఉంది, అనుకోని ఖర్చులు పెరిగాయి, అలాంటి విపత్కర పరిస్థితులు, ప్లస్ తూచా తప్పకుండా మేనిఫెస్టోను కూడా అమలు చేస్తాం. అయినా కూడా జిఎస్టిపిలో అస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా సగటున మీద 4.11% ఉంటే ఈయన 2024-25 మొదటి ఏడాదిలోనే ఏకంగా 5.08% దాటేశాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు గారి విధ్వంసపు రికార్డుకు ఇది నిజంగా చిత్రపటాలుగా నిలబడతాయి. మామూలుగా ఏ రాష్ట్రమైనా కూడా ఎన్బిసి అంటారు, అంటే నెట్ బారోయింగ్ సీలింగ్. ఏ రాష్ట్రమైనా కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ విచ్ ఇస్ స్టిపులేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎన్బిసికి లోబడి అప్పులు తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ చట్టాన్ని, ప్రతిసారి ఈ ఎన్బిసిని, నెట్ బారోయింగ్ సీలింగ్ని ప్రతిసారి కూడా ఈ మనిషి ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఒకవైపున ఉల్లంఘిస్తాడు, మరోవైపున బిల్డప్ మాత్రం ఇస్తాడు. తాను గొప్ప పరిపాలనా దక్షుడిగా ఒక పెద్ద బిల్డప్ మాత్రం ఇస్తాడు. వాస్తవాలు చూస్తే 2014-19 కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బిసిని అనుమతించిన దానికన్నా, అంటే ఎన్బిసి ఏదైతే నెట్ బారోయింగ్ సీలింగ్ అనుమతించిన దానికన్నా ఆ 5 ఏళ్లలో కూడా 29,099 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడు ఆయన. అదే మా హయాంలో 2019-24 మా హయాంలో చూస్తే 2 ఏళ్ల పాటు మా కోవిడ్ ఉన్నా కూడా, దీనివల్ల ఆదాయాలు తగ్గినా కూడా, ప్రజలను కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ సేవల రూపేణా భారీగా ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అమలు చేసిన, అయినా కూడా మేము నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బిసి పరిమితికి కన్నా 12,708 కోట్లు తక్కువగానే అప్పులు చేశాం. మా 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ సీన్ రివర్స్. ఫిజికల్ డిసిప్లిన్ అనేది గాలికి ఎగిరిపోయింది, మళ్ళీ సీన్ రివర్స్. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు ఎన్బిసి సీలింగ్ కన్నా. కింద కనపడతాయి చూడండి. ఇక 2025-26 ఏడాదిలో
పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. ఇదిగోండి, ఏమేమి కార్పొరేషన్ నుంచి ఎంతెంత అప్పులు తాను కాంట్రాక్ట్ చేసినాడు, ఎంతెంత అప్పులు దాన్ని తీసుకొచ్చినాడు, అన్నీ కూడా ఈ టేబుల్లో పొందుపరచడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా జీవోలు కూడా ఉన్నాయి.